అండి ఈరోజు మరొక మంచి మాటతో నేను మీ ముందుకు వస్తున్నాను. ముత్యాలు కావాలి అని అనుకుంటే మరి ముత్యపు చిప్పలను తప్పనిసరిగా పగలగొట్టాల్సిందే. మరి అలాగే అలాంటి ముత్యం లాంటి బంధాలు మనకు దక్కాలి అని అనుకుంటే ఆ బాధలు అనేటువంటి మనం భరించాలి. ఆ బాధలను భరించగలిగితే మాత్రమే మనకు ఆ ముత్యం లాంటి బంధాలు నిలబడతాయి కలకాలం. కనుక ఆ బాధ తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ భరించి ఆ బంధాలను నిలుపుకుంటారు. ఓకేనా? అర్థమైందా? ముత్యపు చిప్పలోని ముత్యాలు ఉట్టికే రావు. ఆ ముత్యపు చిప్పను పగలగొడితేనే ముత్యాలు వస్తాయి. అలాగే నీకు అలాంటి వ్యక్తులు నీతో స్నేహం చేయాలి అని అనుకుంటే, నీకు వాళ్ళ బంధం కావాలి అని అనుకుంటే మరి ఆ బాధలేంటో ఆ పెయిన్ ఏంటో మీరు భరిస్తేనే ఆ బంధాలు కలకాలం నిలబడతాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ పంతులమ్మ రమాదే అండ్ బాయ్.